మంగోలియా రాష్ట్రపతి అయిన కురల్సెక్ ఉఖానా భారతదేశానికి అఫీషియల్ విజిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మనం మంగోలియా మరియు భారతదేశానికి సంబంధించిన సంబంధాలపైన ఒక విశ్లేషణ చూద్దాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్ మరియు కాన్స్టిట్యూషన్‌కి సంబంధించిన అంశాలను చూడవచ్చు. భారతదేశం మరియు మంగోలియాకి సంబంధించిన బంధం అనేది బౌద్ధంతో ముడిపడి ఉంది. బుద్ధిజం మన 2 దేశాలని మతపరంగా మరియు చరిత్రపరంగా అనుసంధానం చేసిందని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా భారతదేశం నుండి ఎంతో ముఖ్యమైన వర్తకం సిల్క్ రూట్ ద్వారా మంగోలియాకి వెళ్తూ ఉందని చెప్తూ ఉంటారు. అలాగే చరిత్రకారులు మరో విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటారు. చెంగీజ్ ఖాన్ నేతృత్వంలో ఉన్న మంగోలియా సేనలు భారతదేశ సరిహద్దు వరకు వచ్చి ఉండొచ్చు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మనకి ఆధారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం మంగోలియాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసింది. అది మాత్రమే కాకుండా యుఎస్ఎస్ఆర్‌లో అంతర్ధానమై ఉన్న మంగోలియాతో కూడా మంచి వర్తక లావాదేవీలు అనేది మనం మొదలుపెట్టడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ తర్వాత విడిపోయిన తర్వాత కూడా మంగోలియా దేశాన్ని గుర్తించిన మొట్టమొదటి నాన్ కమ్యూనిస్ట్ దేశం కింద భారతదేశానికి ఒక గుర్తింపు అనేది ఉంది. అయితే ఒక చరిత్రతో మాత్రమే కాకుండా వర్తమానంతో గమనించుకుంటే భారతదేశం మంగోలియాకి సహాయం చేయడం కోసం దాదాపుగా 25 మిలియన్ల స్టెబిలైజేషన్ లోన్ ఇవ్వడం, అలాగే మంగోలియాలో డెవలప్మెంట్ కోసం అని చెప్పి $200 మిలియన్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండియా మంగోలియా జాయింట్ స్కూల్ ఉలెన్బతర్లో మొదలుపెట్టారు. అలాగే ఇండియా మంగోలియా కల్చర్ ఎక్స్చేంజ్ ఎంఓయూ అవ్వచ్చు, ట్రెడిషనల్ మెడిసిన్ అవ్వచ్చు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, డిఫెన్స్ పరంగా కూడా ఇండియా మంగోలియా ముందడుగు వేస్తున్నాయి. ఉదాహరణకు ఇరు దేశాలు కూడా మనకి నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. అలాగే ఇరు దేశాలు మరికొన్ని దేశాలతో కలిసి కాన్క్వెస్ట్ అనే మరొక డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, టెర్రరిజం పైన ఇరు దేశాలు కూడా ముక్త కంఠంతో టెర్రరిజం మానవత్వానికి మంచిది కాదని చెప్తున్నాయి. అటు ఆర్థిక పరంగా చూసుకుంటే ఇండియా మంగోలియా ట్రేడ్ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి పడుతుంది. అయితే ఇక్కడ మంగోలియాకి సంబంధించిన కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మనం గమనించుకోవాలి. భారతదేశం ఎప్పటి నుండో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనే ఒక ప్రాజెక్ట్‌ని దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకొని దాన్ని పూర్తి చేయడం కోసం ముందడుగులు వేస్తుంది. అందులో భాగంగా మంగోలియా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే మంగోలియా సరిహద్దులోనే మనకి కజకిస్తాన్ కనిపిస్తుంది. అలాగే మంగోలియా నుండి మనం సెంట్రల్ ఏషియాలో ఉన్న వివిధ దేశాలకు వెళ్ళడానికి ఒక అవకాశం కనిపిస్తుంది. అటు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గనక భారతదేశం మంగోలియాకి ఇప్పటికే అటు ధన రూపంలో మాత్రమే కాకుండా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, ట్రైనింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే మంగోలియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్ట్స్ సంబంధించి ఇండియా కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ మంగోలియాలో ఏర్పడుతుంది. దానికి కూడా భారత ప్రభుత్వం సహాయం చేస్తున్న విషయం మనం తెలుసుకోవాలి. అలాగే సోలార్ ఎనర్జీకి సంబంధించి మంగోలియాలో ఉన్న ధోడల్ అనే ప్రాంతంలో అటు ట్రైనింగ్ సంబంధించి, సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ సంబంధించి కూడా భారతదేశమే మంగోలియాకి సపోర్ట్ ఇస్తుంది. భారతదేశమే కోవిడ్-19 వచ్చినప్పుడు మంగోలియాకి వ్యాక్సిన్స్ పంపించిన మొట్టమొదటి దేశంగా మనకి గుర్తింపు పొందింది. భారతదేశం మంగోలియాకి ఎంత ఇంపార్టెంటో మంగోలియా భారతదేశానికి కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మధ్య ఆసియా లేదా సెంట్రల్ ఏషియా దేశాలకు వెళ్ళడానికి అవ్వచ్చు, లేదా భారతదేశం తలంపులో ఉన్న ఐఎన్ఎస్టీసీ ప్రాజెక్ట్‌ని మరింత ముందుకు తీసుకెళ్ళడం అవ్వచ్చు. ఇలా ఎటువంటి అవకాశం చూసినా సరే ఇటు భారతదేశంలో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్టర్స్‌కి అక్కడ అవకాశాలు ఇవ్వడం గానీ, లేదా అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని ఆ దేశ అభివృద్ధికి భారతదేశం సహాయం చేయడం అవ్వచ్చు. ఇవన్నీ విషయాల్లో మంగోలియాకు భారతదేశ సహాయం ఎంతో అవసరమవుతుంది. అలాగే వారికి కూడా చైనాకి ఆల్టర్‌నేటివ్‌గా ఇండియాను చూసే అవకాశం ఉంది. రష్యా మరియు ఇండియాతో కలిసి మంగోలియా దేశ డెవలప్‌మెంట్‌కి ఈ 2 దేశాలు కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా సహాయం చేస్తాయని నమ్ముతున్నారు. ఇలాంటి ఒక మంచి దేశానికి సపోర్ట్ ఇవ్వడం అనేది భారతదేశం చేస్తున్న మంచి పని అని మనం గుర్తుంచుకోవాలి. థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.